కూటమి ప్రభుత్వంలో సూపర్ సిక్స్ పథకాలు 100% అమలవుతున్నాయి అంటున్నారు ఇక్కడ ప్రజలు. అయితే కృష్ణా జిల్లాలో వచ్చేసి పెనమలూరు నియోజకవర్గంలో కూడా ఇలాంటి నిరుద్యోగులకు ఉద్యోగ వృత్తి చూపించాలనే ఉద్దేశంతో రైతు బజార్ వ్యవస్థలో బాగా అభివృద్ధి చేయడం జరిగింది. అయితే ఎక్కడైతే పోరంబోక్ స్థలాలు, ఎక్కడైతే ఖాళీ స్థలాలు ఉన్నాయో అక్కడ కొన్ని స్టాల్స్ ఏర్పాటు చేసి, అక్కడ స్టాల్స్ ఏర్పాటు చేయడమే కాకుండా నిరుద్యోగులకి ఎవరైతే ఆడవాళ్ళు ఉన్నారో, అంటే చదువుకున్న వాళ్ళకి ఎలాగో నారా లోకేష్ గారు ఎలాగో మన జాబ్ క్యాలెండర్ తెచ్చి ఉపాధి చూపించడం జరుగుతుంది. అయితే ఎవరైతే చదువుకొని ఆడవాళ్ళు ఉంటారో లేదా పెద్ద వయసు వచ్చిన వారు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగం చూపించాలనే నేపథ్యంతో రైతు బజార్ స్టాల్స్ ఏర్పాటు చేసి ఓన్గా వాళ్ళు మాత్రమే కూర్చుని అమ్ముకునేలా, అంటే స్వతంత్రంగా ఫైనాన్షియల్గా స్వతంత్రతను చేకూర్చడం జరిగింది కూటమి ప్రభుత్వ హయాంలో. అయితే ఇక్కడ చూసుకుంటే వీళ్ళు అంటున్నారు, కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం సనత్ నగర్లో మురళీనగర్ రైతు బజార్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది రీసెంట్గా ఇక్కడ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారి సారథ్యంలో. అయితే ఇక్కడ ఈ రైతు బజార్ ఇన్ఛార్జ్తో మాట్లాడదాం. అసలు ఈ రైతు బజార్ అనేది కొంతమంది అంటున్నారు ప్రభుత్వ పోరంబోక్ స్థలాలు ఆక్రమించాలనే నేపథ్యంలో అనే ఒక అపోహ వస్తున్న క్రమంలో కాదు, ప్రజలకు ఉపాధి చూపించాలి అనే ఉద్దేశంతోనే కూటమి ఏర్పాటు చేసిందని అంటున్నారు ఇక్కడ ఇన్ఛార్జ్. సార్ చెప్పండి, కొంతమంది అప్పుడు ఆరోపణలు వచ్చినాయి కదా రైతు బజార్ పెట్టినప్పుడు, ప్రభుత్వ స్థలాలని ముందు ఈ పేరుతో ఆక్రమించేశారు, తర్వాత వాళ్ళే తీసేసుకుంటారు అనేసి ఒక ఆరోపణ వచ్చింది, కరెక్టా? ఇది గత ప్రభుత్వం ఉన్నప్పుడు దీన్ని కట్టారు. అది ఇప్పుడు అప్పటి నుంచి నిరుపయోగంగా ఉంటుంది, డంపింగ్ యార్డ్ లాగా అయింది. దాన్ని ఇప్పుడు ఎమ్మెల్యేగా బోడే ప్రసాద్ గారు గెలిచిన తర్వాత ఇది ఖాళీగా డస్ట్ వేసి చెత్త చెత్త అవారాగాళ్ళందరూ లోపల ఉండటం వల్ల బాగోలేదని చూసి దీన్ని కొద్దిగా బాగా చేపించి మొత్తం 35 షాపులు కట్టించి మొత్తం ఉపాధి కలిగించారండి. మొత్తం 34 షాపులు, సెక్యూరిటీ వాళ్ళు అనగా మొట్టా వాళ్ళు అనగా మొత్తం టోటల్ 40 మందికి ఉపాధి జరుగుతుంది ఇక్కడ అందరికీ. అదిగాక జనాలకు కూడా బయట బెండకాయ కానీ ఏమైనా కొనాలంటే అరకిలో 20 రూపాయలు అలా ఉంటుంది. ఇక్కడ మన కేజీ 22 రూపాయలకు వస్తుంది. అట్లా అందరికి ప్రజలకి ఉపయోగపడుతుంది, ఒక 40 మంది వ్యక్తులకి కూడా ఉపాధి కలుగుతుంది. అందువల్ల ఇది మంచి కార్యక్రమే కదండి కూటమి ప్రభుత్వం చేసింది ఒకటి. అందులో మా ఎమ్మెల్యే గారు ముందుగా తాడిగడపలో కట్టారండి, అక్కడ సక్సెస్ అయ్యింది. తర్వాత పెనమలూరులో కట్టారు, తర్వాత ఇక్కడ కట్టారు. దీనివల్ల ఆయనకి ఎటువంటి ఉపయోగం లేదు, ప్రజలకే తప్ప. రెండోది, ఎవరి దగ్గర మనీ వసూలు చేయటం కానీ అడ్వాన్స్లో ఈ డబ్బులు కానీ ఏం లేదండి. ఓన్లీ చిన్న మెయింటెనెన్స్ కోసం ఇంత రెంట్ ఇవ్వటం తప్ప వాళ్ళ తగు మాత్రం ఎవరు అమౌంట్ ఇచ్చినా ఆయన ఊరుకోరు, అద్దెలకి ఇచ్చినా ఊరుకోరు. 34 మందికి కూడా ఉపాధి కలిగించారు. సార్ అయితే ఆయన గట్టిగా చెప్పడం కూడా జరిగింది, నేను ఒక వీడియో చూసాను అయింది, ఎవరైతే సొంతగా చేసుకుంటారో వారికి అవకాశం, అద్దెలకి ఇస్తాము, మేము ఇంట్లో కూర్చుంటామంటే తక్షణమే లాగేసుకుంటారని నిర్మోహమాటంగా చెప్పారు. చాలా అప్లికేషన్ ఉన్నాయి ఇంకా ఇక్కడే కావాలి, ఉపాధి కావాలని. ముందు ప్రజెంట్గా వాళ్ళని తీసుకునే వాళ్ళ ఆర్థిక పరిస్థితి చూసి, వాళ్ళ స్థితిగతులు చూసి వాళ్ళకి షాపులు కేటాయించడం జరిగింది. ఏమంటే వాళ్ళు కానీ సరిగ్గా వినియోగించుకోకుండా అద్దెలకి ఇచ్చినా, వేరే వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకున్నట్టు తెలిసినా వాళ్ళు క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళ అప్లికేషన్ చెప్పిన వాళ్ళకి షాపులు ఇస్తారండి. అంతే తప్ప అందులో ఇక్కడ ఏమి జరుగుతుంది, అవినీతి జరుగుతానికి తావే లేదు. రెండు అది కూడా ఆర్థిక స్థితులను బట్టి ఇస్తారు షాపులు కూడా. అందరికీ ఆర్థికంగా ఉన్న వాళ్ళకి ఎవరండి, వాళ్ళ ఉపాధి కలిగించుకొని షాపు నడుపుకొని ఏదో సాయంత్రం అయ్యేసరికి ఒక 810 రూపాయలు మిగిలేటట్టు అన్ని ఖర్చులు పోను అలా ఉన్న వాళ్ళకే నడుస్తుంది షాపు. దీనివల్ల ప్రజలకి ఉపయోగము, ఇటు అమ్ముకునే షాపుల వాళ్ళకి ఉపయోగం నడుస్తుంది. బాగా ఇంకో మాట వినిపిస్తుంది, ఆధారం లేని ఆడవాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీ అవకాశం ఉంటుందండి. అక్కడ మనం ఆధార్ కార్డులను అవి సబ్మిట్ చేసి వాళ్ళ ఆర్థిక స్థితి చూసాకే ఇస్తున్నారు. ఎవరికి పడితే వాళ్ళకి షాపులు ఎవరండి, అది చూసేస్తారు. అంతా మంచిగా ఉంటుంది. మరి నెక్స్ట్ ఇంకా ఇలాంటిది ఇంకెక్కడ చేసే అవకాశం? ఖాళీ ప్లేసులు అన్నారు చూసారా, అవి కూడా పోరంబోక్ స్థలాలు అవి కదండి. ఓన్లీ గవర్నమెంట్కి సంబంధించి నిరుపయోగంగా ఉన్న వాటిని మాత్రమే డెవలప్ చేసి ఇలా వేస్ట్గా లేకుండా ఇలాగ చేస్తున్నారు. గతంలో పెనమలూరుది డంపింగ్ యార్డ్ అలా చాలా పెద్ద డంపింగ్ యార్డ్ అదండి, అది చాలా బాగా చేశారు. అది చేసిన తర్వాత ఆలోచించి ఇది కనపడింది. ఇది కూడా ఖాళీగా ఉండి చెత్త చెదారం వేసి ఇంత గతం చాలా చండాలంగా ఉండేది. రోడ్డు కూడా అదిగాక ఇప్పుడు 200 కోట్లతో ఈ రోడ్డు కూడా, మెయిన్ రోడ్డు కూడా అభివృద్ధి చేస్తున్నారు. మొన్న శంకుస్థాపన జరిగింది, మంత్రి నారాయణ గారు, ఎమ్మెల్యే గారు అందరూ వచ్చేసారు. ఇంకా బాగా డెవలప్ అవుతుందండి ఇది. అయితే అండి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో రైతులు రోడ్లు బాగుపడుతున్నాయి అంటున్నారు, రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ రెండు ఎలా అయితే మంచి వినిపిస్తుందో చెడు కూడా వినిపిస్తుంది. ఏంటంటే రోడ్లు వెంటనే పాడైపోతున్నాయి లారీల వల్ల కానివ్వండి, అధిక ట్రాన్స్పోర్ట్ వల్ల కానీ. మరి దానికి ఏమంటారు మీరు? రోడ్లు అంటే మరి ఇప్పుడు ఇది ఆటనగర్ అండి, ఆటనగర్ అయినసరికి ఎక్కువ లారీలు అవి వస్తూ ఉంటాయి. కానీ రోడ్లు ఎక్కడ పాడైనట్లేదండి, అన్నీ బాగా నీట్గా ఉన్నాయి. ఇదివరకు అసలు ఈ రోడ్డు నడిచేవాళ్ళం కాదండి. ఇప్పుడు రోడ్లు ఎంత బాగుందో ఒకసారి చూడండి కెమెరా కానీ మీరు. నిజంగా ఈ ప్రభుత్వంలో సనత్ నగర్ కొత్త వైభవం వచ్చిందని చెప్పాలి. రోడ్డు ఒకటి, నెక్స్ట్ ఉపాధి ఒకటి. సనత్ నగర్ అని కాదు, ఇది మురళీనగర్ కానూరు అండి. కానూరు రోడ్లు కానీ, మురళీనగర్ రోడ్లు కానీ, సనత్ నగర్ రోడ్లు కానీ ఎమ్మెల్యే గారు బాగా శ్రద్ధ తీసుకుంటున్నారు. బాగా జరుగుతుందండి కూటమి ప్రభుత్వం అయితే ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు ఇంకా పర్సనల్గా శ్రద్ధ తీసుకుంటాడు. ఆయన ఉదయాన్నే
సింగిల్గా బుల్లెట్ వేసుకొని సింగిల్గా అన్నీ పరిశీలించి చూసి చేస్తాడు ఆయన, వ్యక్తిగతంగా తిరుగుతాడు ఆయన. ఏ ఎమ్మెల్యేలోని లేని స్పెషల్ ఫీచర్ కదా బుల్లెట్ వేసుకుని తిరగడం పొద్దున పూట. ఆయన ఎవరికి చెప్పడండి, హఠాత్తుగా వస్తారు ఆయన, తల గుడ్డ కట్టుకొని హఠాత్తుగా బండి వేసుకొని వచ్చి అన్నీ చెక్ చేసుకుని వెళ్తాడు ఆయన. అది ఉంది ఆయన దగ్గర. ఇప్పుడే కదండి, ఆయన గతంలో ఆయన ఓడిపోయినప్పుడు కానీ అంతకుముందప్పుడు కానీ ఇప్పుడు జనాల్లో తిరుగుతూనే ఉంటాడు ఆయన. తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకొని అవి సాల్వ్ చేస్తాడు ఆయన బాగా. మీరు స్పెషల్గా ఆయనకి రిక్వెస్ట్ చేశారా ఇక్కడ కావాలి సార్ అని అడిగారా మీరు? మేము చేసింది కాదండి, ఆయనే చూసుకొని తెలిసి ఇలా ఉంటే బాగుంటుందని మరి ఆయనకి ఏ ఆలోచన వచ్చిందో దీనివల్ల మాత్రం ఒక 40 మంది ఉపాధి కలుగుతుంది, బాగానే ఉంది, ప్రజలకు కూడా బాగుంది. మీరు ఇక్కడ రెంట్స్ ఏమైనా పే చేస్తారా? రెంట్స్ అంటే అది మెయింటెనెన్స్కి మామూలుగా ఎంత షాప్కి ఎంత తీసుకుంటారు తప్పితే అది సెక్యూరిటీ శాలరీస్, కరెంటు బిల్లులు అనగా సెక్యూరిటీ శాలరీస్ మా శాలరీస్ ఉంటాయి కదండి, వాటికి పర్పస్ తప్ప ఇంకా వేరే అమౌంట్గా అడ్వాన్సులు కానీ ఏమి ఉండదండి. మనీ అన్నీ ఉంటాయి, సీసీ కెమెరాస్ కూడా ఉంటాయండి. రేట్లు కూడా గవర్నమెంట్ కేటాయించిన రేట్లేనండి, ఎక్స్ట్రా అమ్ముతానికి లేదు. మనకి పడమట రైతు బజార్లో ఎస్టేట్ ఆఫీసర్ పెట్టిన రేట్లు మాత్రమే మేము రాస్తాం. బోర్డులు కూడా ₹1 ఎక్స్ట్రా అమ్మినా కూడా ఊరుకోరు ఇక్కడ, ఇంకా గవర్నమెంట్ రేట్లేనండి. ఇంకా ఏదైనా ఆర్థిక ఫెసిలిటీ మీకు అందిందా షాప్ పెట్టుకునేటప్పుడు కానివ్వండి, షాప్ స్టార్ట్ చేసినప్పుడు? లేదండి, ఆ రోజు ఫస్ట్ రోజు షాప్ పెట్టిన రోజు మొత్తం వాళ్ళ ఎమ్మెల్యే గారు మనుషులే మొత్తం మన సరుకు అందరికీ వేయించారు. ఫస్ట్ రోజు 2 రోజులు తర్వాత వీళ్ళకి అలవాటు అవుతుంది కదండి, వాళ్ళు తెచ్చుకొని ఈ రోజు అమ్ముకున్న అమౌంట్ ఉంటుంది కదా దాంట్లో చూసి మరుసటి రోజు తెచ్చుకుంటారు సాయంత్రం ఈవినింగ్. నెక్స్ట్ మరి ఎవరు వస్తే బాగుంటుంది, ఇంకా బాగుపడుతుంది నియోజకవర్గం కానివ్వండి, మన రాష్ట్రం, నియోజకవర్గం, జిల్లా అన్నీ బాగుపడాలని నెక్స్ట్ ఎవరు వస్తే? నేను గట్టిగా చెప్పాలండి, గత 5 సంవత్సరాలు మనం ఎంత వెనకబడ్డాం చూస్తున్నాం. ఏమండి, అమరావతి కూడా గత ప్రభుత్వం మా అదేంలో ఎంత వెనకబడిందో అదే కనుక ఈ కూటమి ప్రభుత్వం కానీ లేదు తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఉండుంటే అమరావతి ఈ పాటికి 99% కంప్లీట్ అయ్యి ఉండేది. ఏమండి, అదే ఇప్పుడు మావిగన్ అన్నారు, ఆ మావిగన్ దానివల్ల ఏంటంటే అప్పుడు మరి గత 5 సంవత్సరాల మావిగన్ ఎందుకని చేయలేదండి, వాళ్ళు చేయొచ్చు కదా, చేయలేదు. అమరావతిని కూడా ఎక్కడ పిచ్చి మొక్కలు మొలిసినట్టు చేశారు. అదే 5 సంవత్సరాలు కూడా గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఉండుంటే ఈ పాటికి 99% అమరావతి కంప్లీట్ అయ్యి ఉండేది. ఈ ప్రభుత్వం ఇంకొక 10-15 ఏళ్ళు కానీ ఉంటే మనది నిజంగానే చాలా బాగా డెవలప్ అయితే నా అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ అండి. సో కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన హామీలన్నీ కూడా ఫుల్ఫిల్ చేశారని చెప్తున్నారు ఇక్కడ పెనమలూరు నియోజకవర్గంలో ప్రజలు. అంతేకాకుండా ఇక్కడ ఎమ్మెల్యే ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని ఆయన బుల్లెట్ పైన సామాన్య మానవుడిలాగా అందరితో సామాన్య ప్రజలతో ఈక్వల్గా వచ్చి ఆయన సడన్గా వచ్చి ఎంక్వైరీ చేసుకుని ఎక్కడ ఎలా చేస్తే ప్రజలకు బాగుంటుంది, ఎలా చేస్తే ప్రజలు ఇంకా డెవలప్ అవుతారు ఆర్థికంగా కానీ వాళ్ళు సోషల్గా కానీ అని ఆలోచించే మా ఎమ్మెల్యే ఒక యూనిక్ క్యారెక్టర్ ఉన్న ఎమ్మెల్యే, ఒక నాయకుడిగా ఆయన ఇలా మా అందరితో కలిసిపోయి మా కోసం, మా ఉపాధి కోసం, ఆడవాళ్ళకి చదువుకొని వారి ఉపాధి కోసం ఇదంతా చేశారని చెప్తున్నారు. నెక్స్ట్ కూడా ఆయనే రావాలని ఆకాంక్షిస్తున్నారు ఇక్కడ పెనమలూరు నియోజకవర్గంలో ప్రజలు. సో చూద్దాం నెక్స్ట్ మరి ప్రజలు ఈ డెవలప్మెంట్తో వాళ్ళు మనస్ఫూర్తిగా మరి నెక్స్ట్ ఎవరిని గెలిపించుకుంటారు అనేది నెక్స్ట్ మనం రాబోయే రోజుల్లో చూస్తాం. సో వీడియో జర్నలిస్ట్ కిరణ్తో అనుష, ఆంధ్రప్రభ, విజయవాడ నుంచి.